అందరూ ఎలా ఉన్నారు? కార్తీక పౌర్ణమి రోజైతే మేము ఒత్తులు వదలడానికైతే చెరువుకైతే వెళ్తున్నామన్నమాట. చెరువు దగ్గరికైతే వచ్చేసాము. చెరువొచ్చేసి మా ఇంటికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. నేనైతే మార్నింగ్ 3:00 లేసి మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని, పూజ చేసుకొని వచ్చేసరికి 5:00 అయింది మా అందరికి. మా స్ట్రీట్‌లో అందరూ కలిపి వచ్చామన్నమాట ఒత్తులు వదులుకోవడానికి. చూస్తున్నారు కదా! చాలామంది వస్తుంటారు ఇక్కడ ఒత్తులు వదలడానికి. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఇక్కడికే వస్తుంటారు. ఇంకా మేము కార్తీక దీపాలైతే వెలిగించేసుకున్నామన్నమాట మేమందరమేని. చూస్తున్నారు కదా! అందరూ వెలిగించి వదులుతున్నాము. చూసారు కదా! చూడ్డానికి ఎంత కళగా ఉందో చెరువనేది. ఆ దీపాల కాంతుల్లో మెలమెల మెరుస్తుంది మొత్తం. ఇక్కడ చెరువే కాకుండా పెద్ద గుడి కూడా ఉందండి. ఇందులో చాలా అన్ని విగ్రహాలు కలిపి ఉంటాయన్నమాట ఇక్కడే. అన్ని దర్శనాలు ఇక్కడే చేసుకోవచ్చు మనం. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు కదా! ఇక్కడ కార్తీక మాసం అంతా ఇలాగే లైటింగ్ ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసం అంతా ఇక్కడికి అలాగా జనాలు వస్తూనే ఉంటారు. దర్శించుకోవడానికి దేవుణ్ణి తెల్లవారుజామున. అందుకని లైట్లు ఉంటూనే ఉంటాయి. అవి చూసారా? భక్తితో ఎంత బాగా వదులుతున్నారో. భక్తితో వదలాలే గాని ఆ పరమశివుడు డెఫినెట్‌గా మనల్ని కరుణిస్తాడనమాట. ఇంకా ఒత్తులైతే వదులుకోవడం అయిపోయిందండి. ఇంక మేము దర్శనంకైతే వెళ్తున్నాము. ముందుగా శివభగవాను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. విగ్రహం మాత్రం చాలా పెద్దదండి ఉంటుంది. అలాగే నందీశ్వరులు ఉంటారు. మేమైతే శివలింగం మీద నీరు వేయడానికైతే లైన్‌లో నించున్నాము. అంత రష్‌గా ఉంది ఇక్కడ. శివలింగం అయితే అసలు కనిపించడం లేదు. ఇక్కడైతే ఇంక దీపాలు పెట్టేసుకున్నాము అందరమైనా. చూస్తున్నారు కదా! చాలా రష్‌గా ఉంది. ఇంక మేము దుర్గమ్మ దర్శనానికి కూడా వెళ్తున్నాను దీపం పెట్టడానికి. చూసారా దుర్గమ్మ ఎంత నిండుగా ఉన్నారో. మేముండేది భిలాయ్ ఛత్తీస్‌గఢ్. మీకు తెలిసే ఉంటుంది. చాలా వీడియోలో చెప్పాను నేను. చూసారు కదా! దుర్గమ్మ ఎంత నిండుగా ఉన్నారో. బాగా అలంకరించారు మాతని. ఇంక దుర్గమ్మ దర్శనం అయిపోయింది. ఇంకా మేము శనిదేవుడు మందిర్‌కైతే వెళ్ళాము. అక్కడ దీపాలు చూసారా ఎంత బాగా వెలిగించారో. ఖాళీయే లేదు అస్సలు. లోపలికి వెళ్ళడానికి కూడా బయటనే వెలిగించేసాము. ఇంకా సాయిబాబా మందిర్ ఇది. సాయిబాబా దగ్గర కూడా వెలిగించేసాము. ఇది సాయిబాబా పడుకునే మందిర్ అనమాట. ఇంకా హనుమాన్ భగవాన్ దగ్గర కూడా దీపాలు వెలిగించేసుకున్నాము అందరమేనా. ఇంకా తులసమ్మ దగ్గర వెలిగించేసుకున్నాము. అలాగే ఉసిరి చెట్టు దగ్గర ఇంకా అందరూ దేవుడి దర్శనం ఇక్కడే అయిపోతుందన్నమాట. ఇది ఓపెన్ ప్లేస్‌లో ఇవి కట్టారనమాట ఈ మందిరాలు ఇలాగా. చూసారా ఎంత రష్‌గా ఉందో. మాకైతే దీపాలు పెట్టుకోవడానికి ఇంకా ఖాళీ లేదు ఇక్కడ. లైన్‌లు. హనుమాన్ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ శివభగవాన్‌ది. శివభగవాన్ దగ్గర ఇంకా పెట్టేసుకున్నాం. దర్శనం అయిపోయింది. దీపాలు కూడా వెలిగించేసుకున్నాము. ఇంకా దర్శనాలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. పిల్లలు స్కూల్ టైం అయిపోతుందని అందరమేనా స్పీడ్‌గా ఇంకా అలాగ వెళ్తుంటే అక్కడ సూర్య భగవాన్ దర్శనం ఇచ్చారండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.